ఈ మాల్టా కంట్రీని ఆర్కిపెలుగో అనొచ్చు. అంటే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, అనేక దీవుల సమూహం అని అర్థం. ఐలాండ్ కనుక మొత్తం అన్ని బీచెసే, దాదాపు 40 బీచెస్ వరకు ఉన్నాయి. నాకు తెలిసి ఎక్కడా లేని స్పెషాలిటీ బీచెస్ అన్నీ ఎక్కడే ఉన్నాయనుకుంటా. రాక్ బీచ్, శాండ్ బీచ్, పెబుల్ బీచ్, ఇవన్నీ చూపించాలంటే టైం సరిపోదు. కనుక నాకు బెస్ట్ అనిపించిన మస్ట్ వాచ్ టాప్ 5 సైట్స్ గురించి చెబుతాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్లేసెస్లో కవర్ చేయాలంటే ఒకటి చర్చెస్ చేయలేం. మొత్తం ఇక్కడ 365+ చర్చెస్ ఉన్నాయి. అట్లానే బీచెస్ కూడా చాలా ఉన్నాయి. కనుక టాప్ 5 బీచెస్ గురించి చెబుతాను. ముందు మొదటిగా గోల్డెన్ బే. దీని దగ్గరలోనే మెలీహా బే అని ఇంకొక బీచ్ కూడా ఉంది. ఇక్కడ సన్సెట్ ఎక్స్పీరియన్స్ చేయాలి, చాలా బాగుంటుంది. దూరంగా ఉన్న కొండ సన్లైట్ పడినప్పుడు అది గోల్డెన్ కలర్లో మెరిసి చూడడానికి చాలా బాగుంటుంది. ఈవినింగ్ కంటే మార్నింగ్ అయితే మంచి ఎక్స్పీరియన్స్. ఆ గోల్డెన్ కలర్లో మెరుస్తున్నప్పుడు చూడాలి నిజంగా. ఆ సముద్రం అది చాలా బాగుంటుంది. అట్లానే సముద్రం కూడా మోస్ట్లీ చాలా కామ్గా ఉంటుంది. పెద్ద పెద్ద వేవ్స్ అలాంటివి ఏమీ లేవు. ఒక రకంగా చెప్పాలంటే కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని పడుకోవచ్చు, అంత కామ్గా ఉంది. ఇదంతా శాండ్ బీచ్. ఇక్కడ ఉన్న ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇది పక్కనే కొండలు ఉన్నాయి, పెద్ద పెద్ద రాక్స్ లాగా అవి. సో టెరైన్ బైసిక్లింగ్ చేయాలన్నా, హైకింగ్ చేయడానికి, అలాగే పారాగ్లైడింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నెక్స్ట్ లిస్ట్లో వచ్చేసి 4th వన్ గర్లాప్సీ. ఇది ఒక రకంగా చెప్పాలంటే అండర్ వాటర్ కేవ్స్ అని చెప్పవచ్చు. ఎందుకంటే దీని లోపల చిన్న చిన్న కేవ్స్లో ఉన్నాయి. అది స్కూబా డైవింగ్ కానీ లేదా స్నోర్క్లింగ్ కానీ చేయాలనుకుంటే చాలా మంచి ప్లేస్. ఇక్కడ కలర్ ఫిషెస్ అవి చూడొచ్చు లోపలికి వెళ్తే. ఈ బీచ్ బ్లూ గ్రోట్టోకి 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. రెండింటి మధ్య డిస్టెన్స్ జస్ట్ 6 కిలోమీటర్స్ అంతే. కానీ ఈ బీచ్లో స్విమ్మింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను లోపల చూశాను, చిన్న చిన్న రాక్స్ లాంటివి ఉండే కేవ్స్ లాగా చాలా షార్ప్ ఎడ్జెస్తో ఉన్నాయి. మనం సరిగా చూసుకోకపోతే కనుక చాలా డేంజర్. నెక్స్ట్ లిస్ట్లో టాప్ 3 బ్లూ గ్రోట్టో. దీని గురించి స్పెషల్గా వీడియో కూడా చేశాను. ఇదంతా రాక్ బీచ్. ఇక్కడ స్నోర్క్లింగ్ లేదా స్కూబా డైవింగ్, కయాకింగ్కి చాలా బాగుంటుంది. దీని ప్రత్యేకత ఏంటంటే అండర్ వాటర్ కేవ్సే కాకుండా బయట కూడా కేవ్స్లో ఉన్నాయి. ఒక 6 కేవ్స్ అట్లా ఉంటాయి. జస్ట్ 20 మినిట్స్ బోట్ రైడ్ తీసుకోవచ్చు. €10 ఎంత ఉంటుంది. చాలా మంచి ప్లేస్ ఎక్స్పీరియన్స్ చేయడానికి. సన్లైట్ పడినప్పుడు ఆ కేవ్స్ లోపల వాటర్ రిఫ్లెక్షన్ జరిగి చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. టాప్ 5లో సెకండ్ది సెయింట్ పీటర్ పూల్ బీచ్. ఇది స్పెషల్గా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే పైనుంచి జంప్ చేయడానికి అది మంచి ప్లేస్. ఇది అడ్వెంచర్ చేయడానికి. ఇది పైనుంచి చూస్తే ఏదో స్క్విరల్ కేజ్లా ఉంటుంది. లోపల స్విమ్మింగ్ చేస్తుంటే మనకు రూఫ్ కవర్ చేసినట్టు ఇది కూడా ఒక రకంగా కేవ్లా ఉంటుంది. అడ్వెంచర్ డైవింగ్ చేయడానికి చాలా మంచి ప్లేస్ ఇది. పైనుంచి జంప్ చేస్తే సూపర్ మజా వచ్చింది. పెద్దగా డెప్త్ ఏం లేదు, కానీ వాటర్ చాలా కోల్డ్గా ఉంది. క్లీన్ వాటర్, చాలా బాగుంది. మంచి ప్లేస్ ఎంజాయ్ చేయడానికి. ఇది మార్సస్ లాక్ ఫిషింగ్ విలేజ్కి ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ అంతే. సో ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగుంది. చూస్తున్నారు కదా ఇదంతా రాకీ బీచ్ మొత్తం.
మన లిస్ట్లో టాప్ 5లో నెంబర్ 1 పొజిషన్ దేనికి ఇస్తానంటే నేను బ్లూ లగూన్. కాకపోతే ఇది డైరెక్ట్గా వెళ్ళడానికి లేదు. మనం సంథింగ్ సిలిమా దగ్గర నుంచి, సిలిమా అని ఒక ఏరియా ఉంది, అక్కడి నుంచి మనకి బోట్స్ ఉంటాయి. సో ఇది గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అని చెప్పాను కదా, ఒకటి వచ్చేసి కొమినో, ఇంకొకటి బ్లూ లగూన్, అట్లానే గోజో, ఇది కూడా అదర్ పార్ట్ ఆఫ్ మాల్టా. సో ఇవి చూపిస్తారు మనకి కొమినో దగ్గర, అట్లానే బ్లూ లగూన్ దగ్గర. బ్లూ లగూన్ దగ్గరికి వెళ్ళేసరికి ఒక 2-3 అవర్స్ అట్లా స్టాప్ ఉంటుంది, అక్కడ మనం స్విమ్ చేయొచ్చు. అది నిజంగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అక్కడికి వెళ్ళేటప్పటికి సడన్గా వాటర్ కలర్ మొత్తం చేంజ్ అయిపోయి ట్రాన్స్పరెంట్గా, అది నేను మాటల్లో చెప్పలేను, నిజంగా చాలా బాగుంది. సో దీనికైతే నెంబర్ 1 ప్లేస్ ఇస్తాను నేను. సో మస్ట్ వాచ్ సైట్ ఏదన్నా ఉందంటే కంపల్సరీ ఇదైతే ట్రై చేయాలి ఇక్కడికి వచ్చినప్పుడు బీచెస్లో. సో ఓవరాల్గా సమ్మరైజ్ చేసి చెప్పాలంటే మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కావాలి అన్న దాన్ని బట్టి మనం బీచెస్ చూస్ చేసుకోవచ్చు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ సన్సెట్ ఇష్టం అనుకుంటే కనుక, లేదా చిన్న రాక్ క్లైంబింగ్ ఇలాంటివి ఏదైనా చేయాలంటే కనుక గోల్డెన్ బే మంచి ప్లేస్ అది. అక్కడ సన్సెట్ చాలా బాగుంటుంది చూడడానికి, మంచి ప్లేస్. లేదు నాకు అట్లా కాకుండా స్నోర్క్లింగ్, స్కూబా డైవింగ్ చేస్తానంటే కనుక బ్లూ గ్రొట్టో, గార్లాప్సీ, ఈ రెండు కూడా మంచి ఎక్స్పీరియన్స్ని ఇస్తాయి. అట్లానే లేదు అవుటర్ సైడ్ నాకు బయట ఉండేదే కావాలని అనుకుంటే కనుక బ్లూ లగూన్ చాలా మంచి ప్లేస్ అది ఎంజాయ్ చేయడానికి. సో ఇక్కడ రాక్ బీచెస్ మ్యాక్సిమం మనం క్లైంబింగ్కి, హైకింగ్ చేయడానికి అవి చాలా బాగుంటాయి ప్లేసెస్. కాకపోతే రిస్కీ, చూసుకుని వెళ్ళాలి. సో మీరు చూజ్ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది ఓవరాల్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. When you look to our left hand side on the tip of the island of Malta, you are able to see also Dragonara Caves. Dragonara Caves have no ceiling. As you can see, there are people walking around a big hole on the top where you can dive in and exit from the caves on the side. The area is known as Keral Lagoon. It is one of the hidden gems on the Maltese island, and you have to Google it. I would recommend you to Google it because it's a hidden gem on the Maltese island by the name of Keral Lagoon. It is situated on the tip of the island of Malta. And in the bottom of the sea, reflection with the sun, it will become such a beautiful